బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు అమలు చేస్తున్న కార్యక్రమాలపై చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో పాటు పలు ఆర్థిక అంశాలపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అమరావతిలో రావాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు. ఈ భేటీల ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లాగరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతూ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం తదితర అంశాల మీద ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తా ఉన్నారు. ప్రధానంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అవసరమైనటువంటి కేంద్ర అనుమతులతో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధాన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించబోతా ఉన్నారు. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులతో పాటు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కూడా ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలకు వివరించబోతా ఉన్నారు. దీంతో పాటు పలు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల మీద చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించి తద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. అమరావతిలో రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. ఈ భేటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ పర్యటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రామానాయుడు కూడా వెళ్ళటం జరిగింది. ప్రధానంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ కోర్టుకు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సహకారాన్ని కేంద్రం నుంచి కోరే అవకాశం ఉంది. అదే విషయం మీద సిఆర్ పాటిల్ తో కూడా
ముఖ్యమంత్రి చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 10:45 కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల గురించి కూడా అమిత్ షాకు వివరించి కేంద్రం యొక్క సహకారాన్ని కూడా కోరబోతా ఉన్నారు. 11:30 పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కాబోతా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం 12:15 షిప్పింగ్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్ తో కూడా ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2:15 తాజ్ ప్యాలెస్ హోటల్లో జరిగే రియల్ ఎస్టేట్ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. అలాగే సాయంత్రం 5:30 కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీ అయి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాటి గురించి కీలకంగా వారి మధ్య చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.